బంధువులారా, వర్షంలో కూడా శ్రద్ధాసక్తులు ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. ఈరోజు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అనే పేరుతో ప్రసిద్ధమై ఉంది. వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు అని అందరికీ తెలిసింది. అంతేకాకుండా వేదాంత దర్శనాన్ని కూడా వారు రచించారు. అలాగే యోగ దర్శనానికి భాష్యాన్ని కూడా రచించారు. ఇంకా పురాణాలన్నీ రచించారని చెప్తారు. కానీ ఆ మహనీయుని పేరు మీదుగా గురువులను గౌరవించుకునే ఒక పరంపర ఈరోజు ఉంది. మరి కని పెంచిన తల్లిదండ్రులను బతికుండగానే మర్చిపోయే వాళ్ళు 99 మంది తయారయ్యారు. ఇంకా కన్నది లేదు, పెంచింది లేదు, 10 పైసలు ఇచ్చేది లేదు గురువు. మరి ఆ గురువును గుర్తుపెట్టుకొని ఆయన పేరు తలుచుకొని ఆయన పట్ల శ్రద్ధాసక్తులను ప్రకటించడం, బ్రతికుంటేనేమో పోయి కలవడం, వీలు కాకపోతేనేమో గుర్తు చేసుకోవడం. కొంతమంది చనిపోయిన గురువులు ఉంటారు పాపం, జీవితం అంతా ధర్మ ప్రచారం చేసి ఉపదేశాలు చేసి వాళ్ళు చనిపోతారు. అయినప్పటికీ కూడా నేను చూశాను చాలా చోట్ల ఆ చనిపోయిన గురువు స్మారకం ఉంటుంది, కట్టడం ఏదో కట్టి పెడతారు. కొన్ని చోట్ల గురువు గారి విగ్రహం కూడా పెడుతూ ఉంటారు. అక్కడికి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆ గురు పౌర్ణమి రోజు ఆ చనిపోయిన గురువు గారు మాకు ఇలాగ చెప్పారు, ఈ ఉపదేశం చెప్పాడు, మా ఆయన ఉపదేశం వల్ల మా జీవితాలు ఇలా బాగుపడ్డాయి అని తలుచుకొని అక్కడ చేరిన వాళ్ళంతా కూడా ఆ గురువుకు శ్రద్ధాంజలి సమర్పిస్తూ ఉంటారు. అటువంటి పరంపర మన దేశంలో ఉంది. మరి ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందో లేదో మనకు తెలియదు, ఉన్నట్టయితే కనిపించట్లేదు. ఒక గురు పరంపర అంటాం మనం. కాబట్టి తల్లి తండ్రి ఇంతటితోటే అయిపోలేదు మనిషి జీవితం. మరొకరిని తగిలించాడు, గురువు అనే వ్యక్తిని తగిలించాడు. ఈ గురువు అనే వ్యక్తి లేకపోతే తల్లికి విలువ లేదు, తండ్రికి విలువ లేదు, జీవితానికి అర్థమే లేదనమాట. కాబట్టి ఆ గురుకులాలు అని మనకు ఉంటే ఆ గురుకులాల లోపల మన సంతానం అంతా కూడా వెళ్ళి విద్యాభ్యాసం చేసేవారు. రాముడు గురుకులంలో చదువుకున్నాడు, కృష్ణుడు గురుకులంలో చదువుకున్నారు. అందరికీ గురువులు ఉన్నారు. గురువు లేకుండా ఎవరు లేరు. గురువు లేని విద్య గుడి విద్య అన్నారు. చివరికి ఏకలవ్యుడు, మరి ఏకలవ్యుడు కూడా గురువు దొరకకపోతే గురువు విగ్రహం పెట్టుకొని ఏకాగ్రతతో సాధన చేశాడని చెప్తారు. అలాగా మరి గురువులందరికీ గురువు భగవంతుడు. ఆ భగవంతుడే మొట్టమొదటి ఆది గురువు అని మనకు యోగ దర్శనం కూడా చెప్తుంది. సా పూర్వేషామపి గురువు కాలేన అనవచ్చేదా. కాబట్టి త్రికాలాలలో ఉండేవాడు పరమాత్మ కాబట్టి ఆ గురువు చెప్తేనే ఈ గురువు పలుకుతున్నాడు. కాబట్టి అటువంటి ఒక గొప్ప గురు పరంపర దేశంలో ఉండేది. తల్లి మాటనైనా వినకపోయేవాడేమో, తండ్రి మాటనైనా వినకపోయేవాడేమో, కానీ గురువు చెప్పింది మాత్రం చచ్చినట్టు వినేవాడు. ఆ తల్లి వినేది, తండ్రి కూడా వినేవాడు. అటువంటి పరంపర లోపించడం వల్ల, చెప్పేవాడు లేకపోవడం వల్ల, గట్టిగా నెత్తికెక్కేటట్టు ఉపదేశం చేసేవాళ్ళు లేకపోవడం వల్ల పోలీస్ స్టేషన్లు పెరిగిపోతున్నాయి, కోర్టులు పెరిగిపోతున్నాయి, కౌన్సిలింగ్ సెంటర్లు పెరిగిపోతున్నాయి, సీసీ కెమెరాలు పెరుగుతున్నాయి. ఎన్ని పెరిగినా బుద్ధి మారడం లేదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేదక్కడ. చెప్పే గురువు ఎక్కడ? ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా భయపడకుండా ధర్మంగా నీతిగా న్యాయంగా చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు అంటే వెతుక్కోవాలి. అంటే లేదని కాదు, వెతకాలి. మహర్షి దయానందుడు 20 ఏళ్ళు వెతికాడు, 20-25 ఏళ్ళు వెతికాడు. ఆయన గురువు 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 అని వెతికాడు. దేశం అంతా తిరిగాడు పాపం. ఆఖరికి చివరికి ఒక గుడ్డి గురువు దొరికాడు. కళ్ళు లేని గురువు ఆ శిష్యుడు దయానందుని కళ్ళు తెరిపించాడు. ఆ కళ్ళు తెరిపించిన దయానందుడు
తెచ్చుకున్న దయానందుడు మనందరి కళ్ళు తెరిపించాడు. కాబట్టి ఒక్క గురువు, సద్గురువు ఉంటే ప్రపంచం మొత్తం బాగుపడుతుంది. ఒక తల్లి ఉంటే కుటుంబమే బాగుపడుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఒక తండ్రి ఉంటే ఒక కుటుంబానికి పరిమితం, ఒక వంశానికి పరిమితం. కానీ ఒక గురువు కుటుంబము కాదు, వంశము కాదు, దేశము కాదు, అంతర్జాతీయంగా ప్రపంచం మొత్తానికి సందేశం ఇస్తాడు. ఆది శంకరాచార్యులను మనము ఈ కలియుగంలో మహాగురువుగా చెప్పుకుంటున్నాం. వారు ఎన్నో రచించారు గ్రంథాలు, ఎన్నో ఉపదేశాలు చేశారు. తర్వాత వ్యాసుడు, ఆ పరంపర గురు పరంపర అంటారు. గురు పరంపరలో కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, భాష లేదు, లింగము లేదు, వర్గము లేదు, ఏమి ఉండవు అక్కడ. వాడు యోగ్యుడా, ఉత్తముడా అనేది ప్రధానంగా క్యారెక్టర్ అన్నమాట. క్యారెక్టర్ ప్రధానం అండి. కాబట్టి అటువంటి గురు పరంపర తగ్గిపోయింది, లేదని కాదు, తగ్గుతూ వస్తుంది. దానివల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి, సామాజిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది, మానవ సంబంధాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. ఎక్కడికి పోయినా వ్యాపారం. గురువులంటే వ్యాపారం అన్నట్టు అయిపోయింది. గుడికి పోతే అక్కడ వ్యాపారమే, గురువు దగ్గరికి పోతే అక్కడ ఏమిస్తాం, అక్కడ ఏమిస్తాం. ఇది ఆ ఎదురులో కూర్చుంటే 1016 గురువు గారిని తాకాలంటే అక్కడ కూడా 1016, ఆశీర్వాదం తీసుకోవాలంటే 500. ఏమో రేట్లు వాళ్ళ ఇష్టం. అలాంటి వాళ్ళు మన చుట్టూలోనే ఉన్నారు, ఎక్కడో కాదు, ఈ నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నారు. మీకు కూడా తెలుసు, డబ్బులు తీసుకుంటేనే ఆశీర్వాదం, ఫ్రీ ఆశీర్వాదాలు లేవు. ఇంత డబ్బులు అంటే రేటు ఫిక్స్ అన్నమాట. బట్ ఇటువంటి పరంపరలో ఇది నిజమైన గురు పరంపర కాదు, గుర్తుపెట్టుకోండి. తల్లి రేటు పెట్టుకొని పిల్లలను పెంచడం లేదు, తండ్రి ఒక రేటు ఫిక్స్ చేసుకొని పిల్లలను పోషించడం లేదు. కానీ గురువు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే డిమాండ్ అండ్ సప్లై. ప్రజలు ఇష్టపడుతున్నారు. మరి మనం మాత్రం ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదమ్మా. యంకాపూర్కి వచ్చినప్పటి నుంచి కూడా మనం ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాం యజ్ఞంలో పాల్గొనడానికి. ఎవరు ఏది ఇచ్చినా దైవ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. కాబట్టి సత్య గురువుల పరంపరను మనం అనుసరిస్తూ ఉన్నాము. కాబట్టి నిజము నిష్ఠురంగా ఉంటుంది, అబద్ధము అందంగా ఉంటుంది అని చెప్తారు. కాబట్టి నిజాలు చెప్పే గురువులు ఉండడము అరుదే. ఆ నిజాలు వినేవాళ్ళు కనీసం మారకపోయిన తర్వాత విషయం వినేవాళ్ళు కూడా ఈనాడు అరుదుగా ఉన్నారు. కాబట్టి మరి గురు పరంపరలో మహర్షి దయానందుల వారు మనకు ఒక గొప్ప వేద సందేశాన్ని అందించారు. ఏరుల పుట్టుక, వీరుల పుట్టుక, ఋషుల పుట్టుక విచారించకూడదు అనేది మన పరంపర. బట్టి గురువు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏమిటి ఆయన బ్యాక్గ్రౌండ్, ఎవరు పట్టించుకోరు. ఆయన దగ్గర గురుత్వము అనేది ఉన్నదా, నిజంగా జ్ఞానవంతుడా, అదొకటే చూస్తారు. కాబట్టి అది నిజమైన గురువుకు ప్రధానమైన ప్రమాణము. కాబట్టి క్యారెక్టర్ అనేది సమాజంలో తగ్గిపోవడం వల్ల కుటుంబ సంబంధాలు, భార్యాభర్త తర్వాతనే గురువు వస్తాడు. భార్య అంటే తల్లి సరిగ్గా లేదనుకోండి, తండ్రి సరిగ్గా లేదనుకోండి, గురువు వచ్చి ఏం చేస్తాడు? గురువు ఏం చేస్తాడు? కాబట్టి పునాది సరిగ్గా ఉండాలి. ఆ తర్వాత కప్పు సరిగ్గా పైకప్పు అంటాం, కింద పునాది పైన పైకప్పు, రెండు సరిగ్గా ఉంటే రెండింటిని కలిపేటటువంటి గోడ గురువు. అతడు ఉద్ధరిస్తాడు. నీ బంగారమే బాగాలేదు, కంసాలి వాడి దగ్గరికి వెళ్ళి నగలు చేయమంటే నకిలీ నగలే తయారవుతాయి, అసలు నగలు తయారు కావు. కాబట్టి తల్లి మొదలు దేవత అని చెప్పారు. ప్రత్యక్ష దేవత ప్రత్యక్ష దేవత ఎవరు అని శంకరాచార్యులు ప్రశ్నోత్తరంలో ప్రశ్నించాడు. జవాబు ఏం చెప్పాడు? సూర్యుడంగా చాలా మంది ప్రత్యక్ష భగవాన్, ప్రత్యక్ష సూర్యనారాయణ, కానీ ప్రత్యక్ష దేవత మాత అని చెప్పేశారు. తల్లి సరిగ్గా ఉంటే గురువు ఏమన్నా రిపేర్ చేస్తాడు. తల్లి బాగా లేకపోతే పర్వాలేదు, సెకండరీ. తల్లి ఉత్తములైతే గురువు పనే లేదు, అసలు హాయిగా నల్లేరు మీద బండిలాగా నడిచిపోతుంది. బట్ తల్లిదండ్రుల యొక్క సంస్కారాలు సరిగ్గా ఉంటే గురువులు ఎంతో ఉపకారము, ఉపదేశము చేయగలుగుతారు.
కాబట్టి మరి నాడు సమాజం లోపల గృహస్థ ఆశ్రమమే చాలా భయంకర పరిస్థితుల లోపల ఉంది. భార్యాభర్తలు కూడా కలిసి ఉన్నట్టు అనిపిస్తున్నారు చాలా మంది. అకౌంట్లు వేరే, ఆలోచనలు వేరే, ఫోన్లు వేరే. నా ఫోన్ కుదరదు, నీ ఫోన్ ఏం చూసినా, నేను అడిగినా నా ఫోన్ ఎందుకు చూస్తున్నావు, ఎందుకు తీస్తున్నావు, ఇలాంటివన్నీ కూడా వచ్చేసాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే కాల మహిమ. మనం క్రమక్రమంగా ఒక్క రోజులో వచ్చినవి కావి. గృహస్థాశ్రమం క్రమక్రమంగా నశిస్తూ చివరికి పెళ్లి చేసుకోమంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అలాగే పెళ్లి చేసుకొని కూడా మరి 4 రోజులు 6 రోజులే కాపురాలు చేసి విడిపోతున్నది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? సంస్కారం లేకపోవడం. సంస్కారం ఎక్కడ వస్తుంది? తల్లి దగ్గరన్నా రావాలి, గురువు దగ్గరన్నా రావాలి. పాఠశాలలు, కళాశాలలు ఇంగ్లీష్ మీడియము, మార్కులు, ర్యాంకులు తప్ప సంస్కారం అవసరం లేదు. అక్కడ మన గంగారెడ్డి గారు ఉన్నారు. గంగారెడ్డి గారిని వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ అంతా ఏమడుగుతారు? మా పిల్లవాడికి మార్కులు తక్కువ వచ్చాయండి, మీరు ఎట్లాగైనా బాగా చదువు చెప్పాలి అంటారు తప్ప మా పిల్లవాడిని సంస్కారవంతులు, మార్కులు పాడగాను, మార్కులు రాకపోతే మాకు అవసరం లేదండి, మా అబ్బాయి బుద్ధిమంతులు కావాలి, నీతిమంతులు కావాలని అడుగుతారు ఎవరైనా? ఎవరు అడగారు. ఎవరికి కావాలండి నీతులు అన్నీ? మార్కులు ర్యాంకులు వస్తే అబ్బాయి అమెరికా వెళ్తాడు, చదువుకుంటాడు, డబ్బులు వస్తాయి. నీతిగా ఉంటే డబ్బులు వస్తాయా అని ఇది ఆలోచన విధానం. కానీ నీతికి, బుద్ధికి, క్యారెక్టర్కు విలువ ఎలా ఉంటుంది అనేది భగవంతుడు నీ జీవితంలో గుణపాఠం చెప్పి చూపిస్తా. అప్పుడు ఏడుస్తావు, అయ్యో నా కొడుకును నీతిగా పెంచలేదే, అయ్యో నా కొడుకుకు బుద్ధి చెప్పలేదే, అయ్యో నా కొడుకుకు సంస్కారం నేర్పలేదే అని ఒక రోజు బాధపడతావు. ఈనాడు అవసరం లేదని అనుకోవచ్చు, నువ్వు మార్కులే, ర్యాంకులే, డబ్బే అవసరం అనుకుంటున్నావు. కానీ జీవితం తప్పకుండా పాఠం చెప్తుంది. కాబట్టి మరి గురు పరంపర చాలా గొప్పది. ఈరోజు నేను ముఖ్యంగా మా గురువు గారు సుదర్శనాచార్యుల వారు ఆయన గురువు అని తెలియదు, ఆయన దగ్గరికి పోవాలని నాకు తెలియదు. అంతా కూడా దైవికం అంటారు. దైవికం భగవంతుడు వేసిన స్కెచ్ ప్రకారం కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అలాగా నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళి గంటలు గంటలు, రోజులు రోజులు, వారాలు, సంవత్సరాలు నా బుర్రంతా కూడా ఆయన తినేశాడంటే అప్పగిస్తే తింటారు ఎవరైనా, అప్పగించకుండా ఎలా తింటారు? కాబట్టి బుద్ధి శుద్ధి అనేది జరిగిందనమాట. కాబట్టి గురువులు ఏం కోరుకుంటారు? మరి తల్లి ఏం కోరుకుంటుంది, తండ్రి ఏం కోరుకుంటాడంటే కనీసము వీడు ఇంత సంపాదిస్తున్నాడు, మాకు ఏమైనా ఇస్తే బాగుండు, 50,000 జీతం వస్తుంది, కనీసం 1000 రూపాయలు తెచ్చి పట్టలేదు దుర్మార్గుడు అని అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ గురువు అనుకోడండి. వాడు కోటీశ్వరుడే కానివాడి, శిష్యుడు ఏమైనా కానివాడి పట్టించుకోడు. ఎందుకంటే ఒక శిష్యుడు కాదు కదా, 100,000 శిష్యులు ఉంటారు. కానీ తల్లికేమో ఒకడే కొడుకు, తల్లికి ఒకడో ఇద్దరు, ఇక తిప్పి వాళ్ళే, ఇచ్చిన వాళ్ళే, లాక్కున్న వాళ్ళే. కానీ గురువుకి అలా కాదు. కాబట్టి గురువు ఎవరి మీద ఆశ పెట్టుకోడు, దేవుడి మీదనే ఆశ పెట్టుకుంటాడు. దేవుడి మీద భారం వేసి తన కార్యము, తన కర్తవ్యము నెరవేర్చుకుంటూ పోతాడు. అలాగా మా గురువు గారు కూడా ఒక పైసా కూడా ఎప్పుడు ఆశించకపోగా, ఇంకా ఆయనకు బస్సు ఛార్జీలు లేవంటే, ఇంకేదో లేవంటే కూడా ఇచ్చేసేవాడే. కాబట్టి మనిషి గురువులు, మంచి గురువులు దొరకడం అనేది మన అదృష్టము, భాగ్యం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆయన ఏమిటి బ్రహ్మచారి కాదు, ఆశ్రమం లేదు, ఏమీ లేదు, మామూలు గృహస్థుడు. ఇంట్లో భార్య, 2 పిల్లలు, 3 పిల్లలతో ఉండేవాడు. కానీ మనిషి గురు స్థాయి అన్నమాట. గృహస్థుడైనప్పటికీ కూడా ఆయన గురుత్వాన్ని కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఈనాడు మనం గృహస్థులను చూస్తున్నాం. తిందాము, తాగుదాము, తిరుగుదాము, పిల్లలు వేసుకొని ఎండాకాలం వచ్చిందంటే గురువు దగ్గర పంపిద్దామని లేదు, క్యాంపుకు పంపిద్దామని లేదు, పిల్లలు తీసుకోవడం, చుట్టాలలో తిరగడం, లేకపోతే షికార్లు, ఎక్కడెక్కడ ఊటీకి, బెంగళూరుకు పిల్లలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. కానీ సంస్కారం నేర్పదామని మాత్రం చచ్చినా కూడా అనుకోవట్లేదు. దాని దుష్ఫలితాలు తర్వాత మనం చూస్తాం. మీరందరూ చూశారు టీవీలో, ఇప్పటికీ యూట్యూబ్లో రికార్డ్స్ ఉన్నాయి. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ అనే స్టూడెంట్స్ పేరు మీద యువతులు పెద్ద ధర్నా చేశారు. వాళ్ళ భాష, వాళ్ళ ప్లే కార్డ్స్ ఎంత అశ్లీలంగా, ఎంత భయంకరంగా ఉన్నాయంటే, సంస్కారహీనులు అంటే మీరు వెతుక్కోవాల్సిన పని లేదమ్మా.
ఆడవాళ్ళు అట్లాంటి బట్టలు, సగం బట్టలు కూడా కాదు, ఒక వంతు బట్టలు వేసుకున్నారు. ఇంకా మగవాళ్ళనైతే మరీ ఘోరం, తాగుతున్నారు, తింటున్నారు, ప్రధానమంత్రి తిడుతూ ఉన్నారు. మీకు ఏమైనా సమస్యలుంటే ధర్నాలు చేయొచ్చు, కానీ అసహ్యంగా అశ్లీలంగా తిట్టడం అనేది సంస్కారం, దుస్సంస్కారం అన్నమాట. కాబట్టి ఇటువంటి దుస్సంస్కారాల వాళ్ళు కుప్పలు తెప్పలుగా తయారైపోయారు. ఎందుకంటే సంస్కారాలకు మార్కులు లేవు, ర్యాంకులు లేవు, జీతాలు రావు. కాబట్టి సంస్కారాన్ని పక్కన పెట్టాం. కాబట్టి గురువు మాత్రమే ఉత్తమ వైదిక సంస్కారాలను అందిస్తారు. అటువంటి గురువులు భారతదేశంలో కొల్లలుగా పుట్టారు. క్రైస్తవ మతంలో ఒకటే గురువు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తీసి పక్కన పెడితే గురు సున్నా. ఇంకా క్రైస్తవ మతం బంద్, దుకాణం బంద్. కానీ అలాగే ఇస్లాంలో ఒకటే గురువు, ఎవరు? మహమ్మద్ ప్రవక్త. ఆయన ఉపదేశాలు, ఆయన జీవితాన్ని పక్కన పెట్టేయండి, ఇస్లాం మతం దుకాణం బంద్. కానీ మన ధర్మం లోపల ఒక్క గురువు లేదండి. ఒక్క గురువుతో వచ్చింది కాదు, ఒక్క గురువుతో ఆగిపోయేది కూడా కాదు. వందలు, వేలు, లక్షల మంది గురువులు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. కాబట్టి ఇది మన యొక్క పరంపర. కాబట్టి గురువు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ప్రతి మనిషి కూడా మానవ జన్మ పరమార్థం తెలుసుకోవాలి అని చెప్తాడు. అది గురువు యొక్క ప్రధానమైన లక్షణం. మిగతావన్నీ తర్వాత. కాబట్టి మరి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడు. అలెగ్జాండర్ గురువు ఎవరు? అరిస్టాటిల్. మరి అటువంటి జగదేక వీరుడు, మీరు ఎక్కడైనా తిరిగే ప్రపంచంలో గొప్ప గొప్ప వీరులు ఉన్నారంటే గురువులు ఉన్నారు అక్కడ. రాముడికి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు గురువులు, కృష్ణుడికి సాందీపని గురువు. అలాగా ఈనాడు మన నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు. వాళ్ళ గురువులు ఎవరు? ఎవరు లేరు. నేనే గురువు, నేనే నాయకుడు అని విర్రవీగుతున్నారు అహంకారంతో. అందుకే ధర్మం అనేది బతికి బట్ట కట్టడం లేదు. గురువు ఉంటేనేమో ఆ గురువుపై చెప్పుకుంటారు. తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళకి అంత శక్తి ఉండదు. గురువు దగ్గర ఉన్న శక్తి తల్లిదండ్రులకు ఉండదు. గురువు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు, నువ్వు వస్తేరా రాకపోతేరా అవసరం లేదు, 100 మంది ఉన్నారు శిష్యులు అన్నట్టు ఉంటుంది. తల్లిదండ్రులకు ఏంటి, ఒక్కడే కొడుకు, ఇద్దరే కొడుకులు, ఏమనంటే ఏమంటాడో, వెళ్ళిపోతారో, ఏం చేస్తారో భయపడుతూ ఉంటాడు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే, మా పిల్లవాడు వండికేస్తున్నాడు, చెప్పింది వినడం లేదు, ఎక్కడ ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఏమిటి, ఆ గురుకులలో వేసే ట్రీట్మెంట్ అయిపోతుంది. అలా చాలా మంది గురుకులాల్లో అందుకోసమే చేర్పిస్తారు. చెప్పితే వినని మొండికేసి పిల్లల్ని ఎక్కడ చేర్పిస్తారంటే పిచ్చి హాస్పిటల్ కాదు, గురువు దగ్గర చేర్పిస్తారు. ఎందుకంటే ఆ పిచ్చిని గురువు మాత్రమే మొదలుపెడతాడు. అలాంటి పిల్లలు ఎంతో మంది ఇంట్లో పనికి మారిన వాడు, తలనొప్పి అనిపించుకున్న పిల్లలు గురువు దగ్గరికి పోయిన తర్వాత బాగుపడి ఆ కుటుంబాన్ని ఉద్ధరించారు, దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కాబట్టి గురువు అంటే పిచ్చోడు, ఆయనకి ఏం తెలియదు, లోపం తెలియదు, ఏదో మైక్ పట్టుకొని వాగుతూ ఉంటాడు అని చాలా మంది అనుకుంటారు. గురువు అంటే నెత్తి చేయబట్టడం అంతే, ఇంకా అంతకు ఏం లేదు అనుకుంటారు. కానీ గురువు యొక్క శక్తిని బుద్ధిమంతులు మాత్రమే గుర్తిస్తారు. గుర్తించి దాన్ని వినియోగించుకొని వారి జీవితాలను బాగు చేసుకుంటారు. బట్ ఈరోజు శ్రద్ధాసక్తులకు భగవంతుడు పెట్టిన పరీక్ష అనుకుంటాను నేను. మరి వర్షం వర్షం వర్షం, మళ్ళీ ఏమో ఇంతటి ఈ తడి వాతావరణం, ఆ సమిధలు కూడా మండుతాయో లేవో అనుకున్నాం, బాగానే మండాయి. మరి చక్కగా అందరూ కూడా వచ్చారు, ఒక 5 నిమిషాలు అటు ఇటుగా. బట్ ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి, మీకు మానసిక శక్తి ఉందా లేదా అంటే ఒకటే పరీక్ష. ధర్మ కార్యాల్లో అందరికంటే ముందు మీరు వచ్చి ఉన్నారు, పాల్గొంటున్నారు అంటే మీకు విల్ పవర్, మానసిక శక్తి ఉన్నట్టు. చెడ్డ పనుల్లో కాదండి, చెడ్డ పనుల్లో వద్దన్న కూడా వస్తారు, చెప్పకపోయినా కూడా వస్తారు. కానీ మంచి పని లోపల అందరికంటే ముందు ఎవరు వస్తున్నారో, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే పాల్గొంటున్నారో, అప్పుడు నీ మనస్సు చాలా శక్తివంతంగా ఉంది అని నువ్వు తెలుసుకోగలుగుతావు. పెరుగుతుంది కూడా, మానసిక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈరోజు
మరి భగవంతుడు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ సకల ప్రాణులకు ఈ వర్షము ద్వారా ఆనందాన్ని కల్పిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి దాత అంటే స్పాన్సర్ అంటారు ఇంగ్లీష్లో. మొత్తం ఈ కార్యక్రమానికి మన సల్ల రాజవ్వ గారు మొత్తం ఏర్పాటు చేశారు. భోజనానికి, యజ్ఞానికి రెండింటికి కూడా వ్యవస్థ చేసినటువంటి వారు సల్ల రాజమ్మ గారు. మరి ఆమె చల్లగా ఉండాలి, అందుకే వాతావరణం కూడా చల్లబడింది. మరి అందరూ కూడా ఇలాంటి ఒక ధ్యేయంతో, లక్ష్యంతో ముందుకు రావాలి. ప్రతి పౌర్ణమికి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి పౌర్ణమికి జరిగినప్పుడు యజ్ఞానికి ఇలా మరి ఎంతో మంది వస్తూ ఉంటారు. దీనికి వ్యవస్థ చేయాలి, దానికి భోజనానికి. అలాగా మరి మేము గత సంవత్సర కాలంగా మేము చేస్తూ వచ్చాం. మరి ఈసారి వీరే కాకుండా ప్రతి పౌర్ణమికి కూడా కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆ వ్యవస్థ ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని అంటున్నారు. మరి వాళ్ళ పేర్లు రాజిరెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఇప్పటికైతే 9 మంది దాకా వచ్చారు అని చెప్పారు. అలాగే ఎవరైనా సరే కులము, మతము, ప్రాంతము లేదండి, ఎవరైనా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లకు సహకరించవచ్చు. మరి వారి పేరు ఇస్తే ఆ 9 మంది అయిపోయిన తర్వాత వారికి అవకాశాన్ని కల్పిస్తాం. ఇందులో ఏమి ఒత్తిడి లేదు, ఎవరు అయినా సరే ఇష్టపూర్వకంగానే ముందుకు వచ్చారు. కాబట్టి మరి ఈరోజు సల్లరాజవ్వ గారు మొట్టమొదలు ఈ స్పాన్సర్గా మనకు ముందుకు వచ్చారు కార్యక్రమానికి. వారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. మరి అలాగే మనం ఈ కార్యక్రమంలో మరి వెన్నుదన్నుగా